దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీకు అందరికీ వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యము లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనంలో రాయబడినటువంటి వాక్యం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రాలు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రాలు. ప్రభువా, నీ వాక్యమును ధ్యానిస్తూ ఉంటుండగా దేవా, మీ చిత్తానుసారమైనటువంటి రీతిగా నాయన మేము దీనిని ధ్యానించడానికి, ఉచ్చరించడానికి సహాయం చేయండి. మీ ఆత్మ ద్వారా మమ్మలను నడిపించుమని, ఈ పరిచర్య ఫలించేటట్టుగా నాయన మీరు మీ యొక్క కృపాశక్తితో నింపుమని యేసును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోకము నుండి ఈ లోకంలోనికి మనుష్య కుమారుడిగా వచ్చారు. ఆయన మరి శిశువుగా జన్మించాడు. ఆయన లోక పాపమును మోసుకొని పోయేటటువంటి దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి వచ్చాడు. 30 సంవత్సరాల ప్రాయములో బాప్తిసం తీసుకుని దేవుని రాజ్య సువార్త ఆయన ప్రకటించాడు. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు అనగా 33.5 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు ఆయన సిలువలో మరి సర్వమానవుల యొక్క పాప పరిహారార్థం ఆయన బలియాగమయ్యాడు, చనిపోయాడు. తిరిగి 3వ దినాన లేచాడు. 40 దినముల వరకు ఆయన శిష్యులకు కనపడుతూ వచ్చాడు. అయితే ఆ 40వ దినమున ఆయన తన శిష్యులను ఆ బేతనియ ఆ కొండ దగ్గరకు మరి ఆయన సమావేశపరిచాడు. వారితో మాట్లాడుతూ ఆయన అక్కడ నుండి పరలోకమునకు వెళ్ళిపోయాడు. ఆయన వారితో మాట్లాడుతూ ఉంటుండగా పరలోకము నుండి ఒక తెల్లటి మేఘము వచ్చింది. ఆయన వారికి మరి వీడ్కోలు చెప్పి ఆ మేఘంలోనికి వెళ్ళాడు. ఆ మేఘం ఒక హెలికాప్టర్ లాగా పైకి లేచి పరలోకానికి కొన్ని క్షణాల్లోనే వెళ్ళిపోయి. అయితే ఆయన పరలోకమునకు తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేశాడంటే, తన యొద్దకు వచ్చినటువంటి వారి అందరినీ కూడా ఆయన ఏం చేశాడు, చేతులెత్తి ఆశీర్వదించి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఆయన ఎందుకు వచ్చాడో మరి ఆ పని ముగించాడు, తండ్రి చిత్తం నెరవేర్చాడు. మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆయన వారిని ఆశీర్వదించాడు. ఎందుకు అనంటే, ఆయన ఈ లోకంలోనికి వచ్చినది ఆశీర్వాదం ఇవ్వటానికి. అపోస్తలుల కార్యంలో 3వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే, దేవుడు తన సేవకుని పుట్టించి ప్రతివారును దుష్టత్వం నుండి మళ్లించబడటం వలన ప్రతివారు ఆశీర్వదించబడేటట్టుగా ఆయన తన కుమారుణ్ణి సేవకునిగా ఈ లోకంలోనికి పంపించాడు అని రాయబడింది. దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి మరి దాసుని స్వరూపము ధరింపజేసి ఈ లోకంలోనికి అనుగ్రహింపబడ్డాడు అనంటే ఎందుకు అనంటే, ప్రతివానిని ఆశీర్వదించడానికి. బైబిల్ గ్రంథం ప్రకారంగా ఈ లోకంలో 2 పరిస్థితులు ఉన్నాయి. ఒకటి ఏమిటి అనంటే శాపము ఉన్నది, ఒకటి ఆశీర్వాదం ఉంది. ఒకటి చీకటి ఉంది, వెలుగు ఉన్నది. అందుచేత ఈ లోకంలో మానవులందరూ కూడా వారి యొక్క పాపములను బట్టి, అపరాధములను బట్టి, వారు చేసినటువంటి క్రియలను బట్టి కొంత, తర్వాత వారి యొక్క పితరులు, వారి యొక్క ముందు తరముల వారు జీవించినటువంటి జీవితాలను బట్టి అనేక మంది వారు శాపమును అనుభవిస్తూ ఉన్నారు. పితరుడైనటువంటి ఆదాము, అతని భార్య అవ్వ, వారి యొక్క మన పితరుల యొక్క ఆ పాప ఫలితాలు
వారి యొక్క అక్రమ స్థితి మరి వారి ముందు తరముల వారికి అది శాపముగా ఉన్నది. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు దీవిస్తానని చెప్పాడు ప్రభు. మరి ఆయన ద్వేషించేటటువంటి వారికి ఆ పితరుల యొక్క దోషములో 3-4 తరముల వరకు వారి యొక్క సంతానం మీద ఉంటుంది అని చెప్పాడు. కనుక మనుషులు ఈ లోకంలో వారు శాపము క్రిందన్నా ఉంటారు, లేకపోతే ఆశీర్వాదం క్రిందనన్నా ఉంటారు. వారు శాపాలు భరిస్తున్నటువంటి వారిగా ఉంటారు, లేక ఆశీర్వచనాన్ని అనుభవిస్తున్నటువంటి వారిగా ఉంటారు. అయితే ఈ లోకములో అంత శపితమైనటువంటిదిగా ఉన్నది. యెరికో పట్టణంలో ఉన్నటువంటి సమస్తము శపితమైనటువంటిదిగా, శాపకరమైనటువంటిదిగా ఉన్నట్లుగా ఈ లోకములో అంత దేవుని ఉగ్రతకు గురయ్యేటటువంటిదిగా, మరి పాపము యొక్క ప్రభావంతో నిండినటువంటిదిగా, తర్వాత శాపమును అనుభవిస్తూ ఉన్నటువంటిదిగా. అయితే ఈ శాపమును తీసివేసి ఆశీర్వాదంగా మార్చడానికి మరి ఈ లోకంలో యోగ్యమైనటువంటి ఆ పని చేయగలిగినటువంటి ఆశీర్వదించబడినటువంటి వాడు లేక శాపము లేనటువంటి వాడు ఒక్కడు కూడా లేడు. అంచేత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలోనికి ఆయన దిగి వచ్చాడు. ఇది ఎంతో గొప్ప దైవ సంకల్పం. దేవుడు తన కృపను బట్టి మరి చాలా సంవత్సరాల క్రితము మరి నాకు ఒక ప్రత్యక్షతను అనుగ్రహించినప్పుడు ఆ యొక్క పంపబడినటువంటి ఆ వ్యక్తి ఏమన్నాడు అని అంటే, ఇదిగో నిన్ను ఆశీర్వదించడానికి పంపబడ్డాను అని చెప్పాడు. దేవుని కార్యాలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాం. మానవులమైనటువంటి మనము మరి మన సొంత ఆశీర్వచనం గురించి మనకంత ధ్యాస ఉండదు, కానీ దేవుడు మానవులను వారి దుష్టత్వం నుండి మళ్ళించి వారిని ఆశీర్వదించాలి అని చెప్పి ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన వెతుకుతూ ఉంటాడు. ఆ రీతిగా మరి వీరు బేతనియ కొండ మీద ఉన్నప్పుడు వారికి ఏమైందంటే యేసు ప్రభు వారిని ఆశీర్వదించాడు. మరి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, నీవు అనేక జనాలకి ఆశీర్వాదకరంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించినటువంటి వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ద్వేషించేటటువంటి వారికి మరి నేను కూడా వారిని ద్వేషిస్తాను అని చెప్పి, ఇదిగో ఆయన ఒక మనుష్యుడు, అబ్రహాము మనలాంటి మనుష్యుడే అయినప్పటికీ దేవుడు అతన్ని దీవించి ఏమన్నాడంటే, ఇదిగో నీ ద్వారా నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్నటువంటి సమస్త జనాంగాలు ఆశీర్వదించబడతాయి అని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరుడా సహోదరి, తన కుమారుని ఈ లోకంలోనికి పంపిన తర్వాత మరి ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆయన తనను వెంబడించినటువంటి శిష్యులకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయన వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదించి వారు భూలోకమునకు మానవులకు ఆశీర్వాదము అనుగ్రహించేటటువంటి వారి వలె దేవుని చేత వారు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదం కలుగజేసేటటువంటి వారి వలె దేవుడు వారిని బలపరుస్తుంది. ఆ తర్వాత వారి మీదకి దేవుడు మరి యేసు ప్రభు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. వారు శక్తి పొందారు. ప్రపంచం అంతా వారు వెళ్ళి ఆ యొక్క యేసు నామమున ప్రపంచ ప్రజలు వారు ఆశీర్వదించబడేటట్లుగా చేశారు. కాబట్టి ఈ గొప్ప ఆశీర్వాదము అనేటటువంటిది అది దేవుని నుండి పొందాలి. ఈ ఆశీర్వచనం పొందకపోయేటట్లయితే మానవ జీవితంలో ఉండేటువంటి ఆ శాపము అనేటటువంటిది అది కనపడితేనే ఉంటుంది, నిలిచే ఉంటాం. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి దేవుని యొక్క ఆశీర్వచనం పొందాడో అప్పుడు ఈ యొక్క శాపము అనేటటువంటిది అది విరగడైపోద్ది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఆ యొక్క ఉపమానములలో ఆయన పరలోక రాజ్యములోనికి నింపబడేటటువంటి వారి గురించి చెప్తూ మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో ఆయన అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి,
లోకము పుట్టినది మొదలుకొని ఇదిగో మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుని. ఆయన ఏమంటున్నాడు? ఆశీర్వదింపబడినటువంటి వారికి తండ్రి రాజ్యంలో ప్రవేశించండి అని ఆహ్వానం. కనుక దేవుడు ఆశీర్వదించబడినటువంటి వారికే పరలోక రాజ్యములో ప్రవేశము అనేటటువంటి దాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఈ ఆశీర్వచనం దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. ఈ అబ్రహాము యొక్క ఆశీర్వచనము దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వారికి కూడా అది లభించేటట్లుగా దేవుడు ఆ యొక్క ఆశీర్వాదము వాళ్ళకి కూడా ప్రాప్తించేటట్టు. ఈ గలతీ పత్రికలో 3వ అధ్యాయము 8-9 వచనాలు మనము చూసినప్పుడు ఏమని ఉన్నది అనంటే, విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. అబ్రహాము ఎలాగ ఈ ఆశీర్వచనాన్ని పొందాడు అనంటే, అతడు ఆయన విశ్వాసం ఇచ్చాడు, దేవుని యందు విశ్వాసం. అట్లాగా ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. మరి అలాగా మరి వారు ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులనియు చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. మరి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని. అంటే కొన్ని క్రియలు చేయటం ద్వారా మనము ఆశీర్వదింపబడతాము అని చెప్పి ధర్మశాస్త్రంలో ఉండేటువంటి ఆ క్రియలు చేయటానికి పూనుకునేటటువంటి వారు ఎవరు కూడా నీతిమంతులుగా చేర్చబడలేకపోతాం. ఎవరు కూడా ఆశీర్వదించబడినటువంటి వారిగా వారు దేవుని చేత అంగీకరించబడలేకపోతా ఉన్నారు. అంచేత ఒక విశ్వాసిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, ఒక పాపిని నీతిమంతుడిగా చేయగలిగేటటువంటి వాని యందు, అనగా ఒక నీతిమంతుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆ నీతిమంతుని యందు విశ్వాసం ఉంచాడు కనుక ఇతడు కూడా నీతిమంతుడిగా తీర్చబడేటట్లుగా దేవుడు అనుగ్రహించాడు. కనుక ఈ లోకంలో నీతిమంతుడు దేవుడే. మరి నీతిమంతుడు అబ్రహాము అనేటటువంటి ఆయన్ను మనకు ఒక పితరుడుగా నియమించాడు. అబ్రహాములో ఉన్న నీతిని బట్టి అతడు ఆశీర్వదించబడ్డాడు. అలాగా అబ్రహాము సంతానంలో దేవుని కుమారుడు ఈ లోకంలోనికి వచ్చి ఆయన పాప పరిహారమును, శాపమును ఆయన భరించి ఆయన మనకు ఏం చేశారంటే, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడేటట్టు అంటాడు. అబ్రహాము ఎలాంటి ఆశీర్వచనం పొందాడో అలాగా ఆశీర్వదించబడేటటువంటి ఆ ధన్యత యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటం ద్వారా, వారి పాపము పరిహరింపబడటం ద్వారా వారు శాపము నుండి విడుదల పొంది ఆశీర్వదించబడినటువంటి వారు అవుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మానవ జీవితంలో ఎలాంటి ఆశీర్వచనం ఈ లోకంలో సంపాదించుకోవాలి, పొందుకోవాలి. అవి పొందుకున్నప్పుడు ఆశీర్వదించబడినటువంటి వారి వల్లే మనం జీవిస్తాం. తర్వాత దేవుడు కూడా మనలను ఆశీర్వదించబడినటువంటి వారి వల్లే ఆయన పరలోకానికి ఆహ్వానిస్తాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి అని ఆయన పిలుస్తూ ఉంటాడు. మరి ఈ ఆశీర్వాదం పొందటంలో ఒక మూల సూత్రం, ఒక మూల అంశము మనం గమనిస్తూ ఉంటాం. ఏమిటి అని అంటే, అబ్రహాము ఆశీర్వదించబడటానికి పిలువబడినప్పుడు మరి అతను ఆశీర్వదించబడ్డాడు. ఎలాగ ఆశీర్వదించబడ్డాడు అనంటే, దేవుడు చెప్పిన పని చేశాడు, దేవుని చిత్తం నెరవేర్చాడు. కనుక నేను నీకు చూపించేటటువంటి దేశానికి నీవు వెళ్ళినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బట్టి లోకంలో నీ సంతానము ద్వారా అనేకులను ఆశీర్వదిస్తాను అని ప్రభు చెప్తే ఆయన చిత్తానికి ఈ యొక్క అబ్రహాము విధేయుడయ్యాడు. కాబట్టి అబ్రహాము ఏ రీతిగా నీతిమంతుడుగా
ఏ రీతిగా ఆశీర్వదించబడినటువంటి వానిగా ఆయన మారాడు అనంటే దేవుని చిత్తం జరిగించడానికి అతడు విధేయుడయ్యి. అంచేత ఈ లోకంలో మనము దేవుని చిత్తం జరిగించడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడి ఆయన యొక్క వాక్యమును విని మారు మనస్సు పొంది ఆయన సువార్త ప్రకారంగా జీవిస్తామో అప్పుడు మనకు ఆశీర్వదించబడినటువంటి జీవితము ప్రారంభమవుతుంది. మన యొక్క వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చేటటువంటి వారిగా మనము ఉంటూ ఉంటాం. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూసినట్లయితే, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. మనము ఆశీర్వాదాన్ని కోరుకునేటటువంటి వారిమైతే మన యొక్క హృదయాన్ని అనుసరించేటటువంటి వారి వల్లే కాకుండా దేవుని చిత్తమును అనుసరించి ఆయన యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన వాక్యానుసారంగా మనము మన యొక్క జీవనాధారాలను మనం పొందుతూ తర్వాత మన కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉంటుంటే ఏమవుతుందంటే యేసు వైపు చూచుచూ జీవించేటటువంటి జీవితం, యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తటం, సులువుగా చిక్కులు పెట్టేటటువంటి ప్రతి పాపాన్ని విడిచిపెట్టడం, దీనిని ఏమన్నారంటే యేసు వైపు చూస్తూ సాగిపోయేటటువంటి జీవితం. యేసుక్రీస్తు ప్రభువారు ఆశీర్వచనములను గురించి చెప్తూ మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనం వరకు ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వచనాలు చెప్పాడు. బైబిల్లో ఏమన్నది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మరి ఏమంటున్నారు? దీనులైన వారు ధన్యులవుతారు అని ఇక్కడ తెలుగులో రాశారు. మరి ఇంగ్లీష్లో దే ఆర్ బ్లెస్డ్ అని. ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు అని తెలుగు, అయితే వారు బ్లెస్డ్, ఆశీర్వదించబడిన వారు అని. మరి మనము ఈ విషయాలు మనం చూస్తే ఆత్మ విషయమై దీనులైన వారు ఆశీర్వదింపబడిన వారు, పరలోక రాజ్యము వారిది. రక్షణార్థమై దుఃఖపడేటటువంటి వారు ధన్యులు, అనగా వారు ఆశీర్వదించబడిన వారు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ఆశీర్వదించబడినటువంటి వారు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ఆశీర్వదించబడిన వారు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ఆశీర్వదించబడిన వారు, వారు కనికరమును పొందుతారు. హృదయశుద్ధి గలవారు ఆశీర్వదించబడిన వారు, వారు దేవుణ్ణి చూస్తారు. సమాధానపరచువారు ఆశీర్వదింపబడిన వారు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడిన వారు ఆశీర్వదించబడిన వారు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ఆశీర్వదించబడిన వారు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్పి యేసు ప్రభువారు చెప్పారు. కనుక ఈ లోకంలో ఆశీర్వదింపబడినటువంటి జీవితం ఎలా ఉంటుందో దేవుడు మనకి మరి బయలుపరుస్తూ ఉన్నాడు. ఇంకా బైబిల్లో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువారును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు, వారు ఆశీర్వదించబడినవారు. ఇంకా ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు ఎవరు? ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు చదువుకునేటటువంటి వాళ్ళు, ఎవరన్నా చదువుతుంటే దానిని విని వాటిని గ్రహించేటటువంటి వారు, వారందరూ ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు.
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించు వారు ధన్యులు. వారు నీటి కాలువల యోరను నాటబడి ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకు వాగ్దానం చేస్తాం. మన జీవితంలో దేవుని యొక్క వాక్యానికి లోబడాలా, దేవుని యొక్క గ్రంథాన్ని ధ్యానిస్తూ ఆ ప్రకారంగా మనం జీవించాలి. మన జీవితంలో ఎదురయ్యేటటువంటి అభ్యంతరాలన్నింటినీ కూడా మనము వాటిని సహించి వాటిని జయించి దేవుని యొక్క వాక్యానుసారంగా ముందుకు సాగిపోయేటటువంటి వారిగా ఉండాలి. ఈ లోకంలో అలాంటి జీవితము మనము జీవించినప్పుడు దేవుని యొక్క వాక్యము మనకి ఏం చెప్తుంది అని అంటే, అప్పుడు మనం ఆశీర్వదించబడినటువంటి వారిగా ఉంటాం. దేవుని చేత ఆశీర్వదించబడ్డాము అనేటటువంటిది అది మనము పొందుకోలేకపోయేటట్లయితే ఇంకా అట్టి జీవితాలు ఇంకా శాపం నంది నిలిచిపోయినట్టుగా ఉంటాం. కాబట్టి అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 4వ అధ్యాయంలో 22 వచనం చూస్తే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నూతన స్వభావమును ధరించుకునవలెను. ఆశీర్వదింపబడినటువంటి స్థితి అని అంటే పాత స్థితి, పాత నైజము సంపూర్ణంగా పోయి ఒక నూతనమైనటువంటి నైజము, నూతన చిత్తవృత్తి, క్రొత్త చిత్తవృత్తి మనము ధరించినప్పుడు ఆ చిత్తవృత్తి ఎవరిది అనంటే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి. ఆ చిత్తవృత్తి అనగా ఆ యొక్క అంతరంగ స్వభావము అది ఎవరికి లభిస్తుంది అనంటే శాపము నుండి పాపము నుండి విడుదల పొంది పరిశుద్ధపరచబడి ఆశీర్వదించబడినటువంటి వారికే అది లభిస్తూ ఉంటాం. ఇలాంటి పరిచర్య అనగా శాపంలో పాపంలో ఉన్నటువంటి వారిని విమోచించి ఆశీర్వదించబడినటువంటి వారిగా చేయటానికి దేవుడు తన శిష్యులను ఆయన ముందుగా వారు ఆశీర్వదించబడినటువంటి వారై ఉండాలి అని చెప్పి ఆయన తన చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించాడు. తర్వాత ఆత్మతో అభిషేకించాడు. వారి ద్వారా లోకములో మరి వారి యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, వారి ద్వారా నడిపింపబడినటువంటి వారు, వారందరూ కూడా ఆశీర్వదించబడినటువంటి వారై అనేకులను ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నారు. అనేకులను శాపం నుండి పాపము నుండి దేవుని ఉగ్రత నుండి విడుదల పొందేటటువంటి వారిగా చేస్తున్నారు. ఎంత గొప్ప పరిచర్య! జనులను ఆశీర్వదించేటటువంటి పరిచర్య. ప్రభునందు ప్రియ సహోదరుడు సహోదరి, నీవు కూడా అలాంటి ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తిగా మారి అనేకులకు ఆశీర్వచనకరంగా నిన్ను వాడుకునేటట్లు ప్రభువునందు నీవు విశ్వాసం ఉంచి నీ జీవితాన్ని ధన్యకరంగా చేసుకునేటట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగలిగిన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, నీవు ప్రభా నాయన శాపం నుండి విడుదల చేసి నాయన ప్రభా ఆశీర్వదించి అలాగా ఆశీర్వదింపబడిన వారి ద్వారా అనేకులు శాప విముక్తులై ఆశీర్వదింపబడేటట్లుగా ఆ ఘనమైనటువంటి పరిచర్యను అప్పగించారు. మీకు స్తోత్రాలు. ప్రతివారు ఆశీర్వచనములకు ఆశపడుతూ నాయన దానికి మార్గాన్ని వెతుకుతూ ఉంటుండగా దేవ ఆశీర్వదించడానికి దిగి వచ్చినటువంటి నీ యందు విశ్వాసం ఉంచేటట్లుగా వారి హృదయాలను నడిపించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకు తోడయుండి ప్రతి వ్యక్తి ప్రతి శాపం నుండి పాపం నుండి విడుదల పొంది దేవుని సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదములకు వారసులగినట్లు ప్రభు మనలను వాడుకొనుగాక.
ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు వందనాలు.